చాలా దేశాల్లో బ్యాన్ అయిన ఏసీ స్లీపర్ బస్సెస్ మన ఇండియాలో మాత్రం రయ్యమని స్వేచ్ఛగా తిరుగుతున్నాయా? ట్రావెల్స్ అత్యాస ప్రయాణికుల ప్రాణం తీస్తోందా? ఇది వాస్తవమా అంటే అవుననే చెప్పాలి. ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు సౌకర్యవంతమైన నిద్రతో వాళ్ళ ఊరు చేరుకోవాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఆ నిద్రే వాళ్ళ చివరి నిద్ర అయితే వినడానికి చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక 10 రోజుల వ్యవధిలోనే 2 భయంకరమైన ప్రమాదాలని చూసాం. ఈ ఏసీ స్లీపర్ బస్సెస్ సేఫ్ కాదా? సేఫ్ కాదు అంటే మన రవాణా శాఖ ఏం చేస్తోంది? ఎందుకు అనుమతిస్తోంది? సో 20 ఏళ్ల క్రితము మనకి ప్రైవేట్ లగ్జరీ ఏసీ బస్సెస్ ఉండేవి. ఈ స్లీపర్ బస్సెస్ అనేవి ఈ మధ్యన వచ్చాయి. 2012లో చైనా ఈ స్లీపర్ బస్సెస్ ఒక రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేసింది. ఎందుకు క్యాన్సిల్ చేసింది అంటే అక్కడ ఈ స్లీపర్ బస్సెస్ ఫ్రీక్వెంట్ గా ప్రమాదానికి గురవుతూ ఉన్నాయి. సో దాని వల్ల అక్కడ ఈ స్లీపర్ బస్సెస్ ని రిజిస్ట్రేషన్ అనేది నిలిపివేశారు. ఈ ఏసీ స్లీపర్ బస్సెస్ ఓన్లీ మన ఇండియా అండ్ పాకిస్తాన్ లో మాత్రమే విరివిగా తిరుగుతున్నాయి. ఈ స్లీపర్ బస్సెస్ ని ఎక్కువ మంది ఎందుకు ప్రిఫర్ చేస్తారు? కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్, ఇంకా ప్రైవేట్ స్పేస్. ఈ ఏసీ స్లీపర్ బస్సెస్ ఎందుకు సేఫ్ కాదు? వీటి డిజైనే కొంచెం కాంపాక్ట్ గా ఉంటది. 2 కంపార్ట్మెంట్లు పెట్టాలి కాబట్టి వాళ్ళు బస్సు హైట్ పెంచుతారు. మనుషులు పోవడానికి రావడానికి కూడా నారో స్పేస్ ఉంటది అన్నమాట ఈ బస్సుల్లో. ఈ ఏసీ స్లీపర్ బస్సెస్ కి ఎప్పుడు యాక్సిడెంట్ అయినా సరే విత్ ఇన్ 2-3 మినిట్స్ లో బస్సు మొత్తం కాలిపోతుంది. ఎందుకంటే ఈ బస్సెస్ డిజైనింగ్ లోనే మామూలుగా కర్టన్స్ అంతా నైలాన్ కర్టన్స్ ఉంటాయి, ప్లైవుడ్ యూస్ చేస్తారు అండ్ ఫోమ్ వాడతారు అనమాట. ఈ ఫోమ్, రెగ్జిన్ ఇవన్నీ వాడడం వల్ల ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎలాంటివి? హైలీ ఇన్ఫ్లేమబుల్. సో ఏదైనా ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది? ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కార్బన్ మోనాక్సైడ్ ని, హైడ్రోజన్ సైనైడ్ ని రిలీజ్ చేస్తాయి అనమాట. ఇవి ఎలా అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్ ప్రోడక్ట్స్. ఈ ఏసీ బస్సెస్ కి వైరింగ్, ఏసీ డక్స్ ఇవన్నీ మోస్ట్లీ స్మాల్ వర్క్ షాప్స్ లో చేయించుకుంటారు వీళ్ళు. ఈ ఏసీ స్లీపర్ బస్సెస్ అన్నిటికీ కూడా పర్మిషన్ అనేది ఇక్కడెక్కడ తీసుకోకుండా వేరే స్టేట్స్, డెహ్రాడూన్ కానీ, ఒరిస్సా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చి ఇక్కడ మన స్టేట్ లో వాటిని నడుపుతున్నారు. అండ్ ఇంకా మనకి పర్మిషన్ అయిపోయినా కూడా స్టిల్ బస్సెస్ ని అలాగే రన్ చేసేస్తున్నారు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నార్మల్ డోర్ అయితే ఓపెన్ కాదు. ఎందుకు? కింద వైరింగ్ కాలిపోయి ఉంటది కాబట్టి. సో హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ బస్, ఇది కదా మెయిన్ పాయింట్. సో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ దాదాపు గాఢ నిద్రలోనే ఉంటారు. సో వాళ్ళని అలర్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ సెన్సార్స్ కావాలి అండ్ స్మోక్ సెన్సార్స్ ఉండాలి. ఇంకొకటి ఆటోమేటిక్ ఫైర్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటే కూడా చాలా బెటర్. సో ఎలక్ట్రికల్ వైరింగ్ ఇన్స్పెక్షన్ కూడా ప్రతి మంత్లీ జరిగితే బాగుంటుంది. అండ్ ట్రైన్డ్ స్టాఫ్ ఉండాలి కంపల్సరీ బస్ లో. లైక్ మనం ఫ్లైట్ ఎక్కుతానే ఎలా అయితే సేఫ్టీ మెజర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలానే బస్ ఎక్కుతూనే ప్రతి ఒక్క ప్యాసింజర్ ని వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎలా ఎస్కేప్ అవ్వాలి అనేది వాళ్ళకి కానీ గైడ్ చేయగలిగితే ఇంత ప్రాణ నష్టం అయితే ఉండదు. సో చివరిగా చెప్పేది ఏంటి అంటే పైన మేము చెప్పిన ఈ ప్రికాషన్స్ అన్ని పాటిస్తూ బస్ నైనా డిజైన్ చేయాలి. లేదు అంటే నిపుణులు హెచ్చరిస్తున్న దాని ప్రకారం మనం ఈ స్లీపర్ బస్సెస్ ని పూర్తిగా బ్యాన్ అయినా చేయాలి. ఒక రోజు నిద్ర కోసం అయితే మాత్రం ప్రాణాలు పోగొట్టుకోకూడదు.